గ్రామీణ ప్రాంతం గురించి అవగాహన లేదు. కేవలము మీరు యొక్క ఆర్భాటాలకు అట్టాసాలకు పోయి ఇలా ప్రజలను మభ్యపెట్టడం కోసం, మోసగించడం కోసమే పాలకుర్తికి వచ్చి ఇలా ఎన్నికల్లో విజయం సాధించారు. మీది మోసం 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 అని చెప్పడానికి ఈ ఊరికొచ్చాము. ఎందుకంటే నిన్నగాక మొన్న పార్లమెంట్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో సాక్షాత్ మీరు అంతా చూసినారు. ఇక్కడ ఈ శాసనసభ్యురాలు చిలక పలుకులు పలికింది. ఏమంటది, ఈ మార్చి నెలలో ఇక్కడ తాగునీరు సాగునీరు కావాల్సిన సందర్భంలో సాక్షాత్ అసెంబ్లీలో పెదవంగర మండలంలో ఎంపీడీ బంగ్లకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగింది. నేను అడుగుతున్నా, నీకేమైనా జ్ఞానం ఉందా అమ్మ అంటున్నా. నీకు పరిజ్ఞానం ఉందని అడుగుతున్నా. నువ్వు ఏ మాత్రం ఒక్కనాడు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగడానికి అర్హత లేదని చెప్తున్నా ఈ వేదిక నుంచి. ఇలా మార్చిన మాసంలో రైతులకు సాగునీరు కావాలి, ప్రజలకు. అది అడిగేది ఇచ్చిపెట్టి నువ్వు ఇతరులు రాసిన స్క్రిప్ట్తోని ఇలా అసెంబ్లీలో సాక్షాత్ నిండు అసెంబ్లీలో సిగ్గు శరం లేకుండా ఇలా 1,000 కోట్ల రూపాయల భవనం ఏమని అడుగుతున్నావు అంటే నీకు ఇక్కడ పరిపాలించే అర్హత లేదు.